నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఒక కప్పు రాగి పిండి బొంబాయి రవ్వతోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. రాగుల్లో మనకు పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందండి. పిల్లలు పాలు తాగమని మారం చేస్తూ ఉంటారు. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. పాల కంటే ఎక్కువ కాల్షియం రాగుల్లో ఉంటుంది. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనం ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి హాఫ్ కప్పు దాకా మనము రాగి పిండి తీసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన పిండి అండి. నేను ఇలా మంచిగా కలుపుకోవాలి. మనము ఈ రెండింటిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ రవ్వ అంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత కొంచెం అల్లం తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా మనం ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ పిండిలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మినపప్పు వేసాను, అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. తినేటప్పుడు ఈ పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పోపును ఈ పిండిలో వేసేసుకున్న తర్వాత పోపు అంతా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపెట్టుకోండి. ఇప్పుడు మనము ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మెంతులు వేసుకోండి. సింపుల్ చట్నీ అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కొన్ని టమాటాలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పసుపు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఈ పోపుని ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము రాగి పిండితో చేసుకుంటున్నాం కదా, ఊతప్పంలాగా వేసేసుకుందాం. పాన్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కొన్ని నువ్వులు వేసుకోండి. నువ్వులు కాల్షియం కాబట్టి కొన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 గరిటెల దాకా ఇలా పిండి వేసేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి. పచ్చిగా లేకుండా ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా కాలనివ్వండి. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకుందాం. మనం ముందు వేసుకున్న ఆయిల్ సరిపోతుందండి. ఇంకొక వైపు వేయవలసిన అవసరం లేదు ఆయిల్. ఇలా 2 వైపులా కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇంకా మనము తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ మీరు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకొని చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి.
ఇప్పుడు మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ వేసి చేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు జీలకర్ర వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒక 2 గరిటెల దాకా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ను తగ్గించాలి, ఎక్కువ పెట్టొద్దన్నమాట, మాడిపోతుంది. మీడియంలో పెట్టుకోవాలి. పిండి కొంచెం తడారిన తర్వాత ఇటువైపు నుంచి కూడా ఒక 2-3 డ్రాప్స్ వరకు వేస్తున్నాను ఆయిల్ అంతే. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పేసుకుందాం. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకోండి. 2 వైపులా కూడా పచ్చిదనం లేకుండా మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, రాగి పిండితోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిది, అలాగే పెద్దవారికి కూడా చాలా మంచిది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.